సాయి అనే వ్యక్తి గురించి ఇకపై ఏ ఇంటర్వ్యూలు ఇవ్వదలుచుకోలేదని, ఏ ఛానల్లోనూ కూర్చోదలుచుకోలేదని యువ సామ్రాట్ కమెంట్స్ చేశారు. ఇన్నాళ్లు హర్ష సాయి మీద ఆరోపణలు చేస్తూ ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ పై పోరాటం చేస్తూ వచ్చిన యువ సామ్రాట్ ఇక విసిగిపోయారో లేక ఎవరైనా ఇబ్బంది పెట్టారో తెలియదు గాని హర్ష సాయి విషయంలో వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. తాజాగా ఆయన తన ఇన్స్టా ఖాతాలో ఒక వీడియోను షేర్ చేశారు. హర్ష సాయి మీద తాను చేసే ఆఖరి వీడియో ఇదే అంటూ కమెంట్స్ చేశారు. ఇక నా పని అయిపోయిందని అన్నారు. అసలేమన్నారంటే, హర్ష సాయి మీద 4 ఏళ్లుగా ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ కి సంబంధించి ఆరోపణలు చేస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల పలు మీడియా ఛానల్స్ లో ఇంటర్వ్యూల్లో కూడా పాల్గొన్నారు. హర్ష సాయి మీద వ్యతిరేక గళం వినిపించారు. హర్ష సాయి మీద చర్యలు తీసుకోవాల్సిందే, శిక్ష పడాల్సిందే అంటూ తీవ్రంగా కమెంట్స్ చేశారు. ఎంతో మంది అమాయకులు డబ్బులు పోగొట్టుకున్నారని, హర్ష సాయి కోట్లు సంపాదించుకున్నాడని ఒక బెట్టింగ్ యాప్ ని ప్రమోట్ చేస్తే 40 నుండి 60 లక్షలు వస్తాయని అన్నారు. సేవ ముసుగులో హర్ష సాయి చేసేది మోసమని అన్నారు. దీనిపై హర్ష సాయి కూడా ఓ ఇంటర్వ్యూలో స్పందించారు. ఆ తర్వాత యువ సామ్రాట్ వెనక్కి తగ్గినట్లుగా కనిపిస్తోంది. హర్ష సాయి ఎంట్రీతో యువ సామ్రాట్ వెనక్కి తగ్గారా అన్న సందేహం ఫ్యాన్స్ కి కలుగుతుంది. కాగా తాజాగా ఓ వీడియోను షేర్ చేశారు. ఆ వీడియోలో హర్ష సాయి జోలికి రాను అని అన్నారు. హర్ష సాయి మీద ఏ వీడియోలు, ఏ కమెంట్లు చేయదలుచుకోలేదని అన్నారు. హర్ష సాయి మీద ఇదే నా ఆఖరి వీడియో. ఎందుకంటే 4 ఏళ్ల నుంచి మంచి అనే ముసుగులో దాక్కున్న విష సర్పాన్ని లాగి కోరలు పీకి రోడ్డు మీద పడేసా. నేను బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేస్తా. నేను కావాలనుకుంటే ఏడాదికి 300 కోట్ల నుంచి 500 కోట్లు సంపాదిస్తా. ఇది సేవ కాదు, బిజినెస్ అని కాళ్ళు వణుక్కుంటూ ఒక స్క్రిప్టెడ్ ఇంటర్వ్యూలో కూర్చుంటా అని అందరి ముందు ప్రూవ్ చేశాను. ఇదే నా విజయం. ఇంతకన్నా నా విజయం ఏమీ లేదు. మీకు మీడియా ఛానల్స్ కి బాధ్యత ఉంటే ఎవరిది నిజమని తేల్చండి. ఓపెన్ గా క్రైమ్ చేస్తా అని ఒప్పుకున్న నేరస్తుడికి శిక్ష పడేలా చేసే బాధ్యత మీది, నాది కాదు. నా పని అయిపోయింది, జై హింద్ అంటూ కమెంట్స్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాగా నెటిజన్స్ యువ సామ్రాట్ చేసిన కమెంట్స్ కి పాజిటివ్ గా స్పందిస్తూ ఉన్నారు. నువ్వు గెలిచావంటూ కమెంట్స్ చేస్తూ ఉన్నారు.